హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం న్యూస్ పేపర్ చూసినట్లయితే గ్రూప్ 2కు పటిష్ట ఏర్పాటు అని చెప్పేసి సాక్షి పేపర్లో ఫస్ట్ పేపర్లో మనకి ఫ్రంట్ పేజీలో వచ్చిందనమాట. గ్రూప్ 2 పరీక్ష నిలిపివేయలేమని చెప్పి హైకోర్టు సంచలన తీర్పు అనేది నిన్న వెలువడించిందనమాట. చాలా అంటే చాలా సంతోషంగా ఉంది నాకైతే. ఎందుకంటే ఒక సీరియస్గా ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకు ఇది ఒక మంచి ఊరట ఈ హైకోర్టు తీర్పు అనేది నేను భావిస్తున్నాను అనమాట. ఎందుకంటే సంవత్సరాలు ఎగ్జామ్ రాయాల్సిన పరిస్థితి వచ్చేసింది మనకి. ఒక ఎగ్జామ్కి ఇంకా మనకి మెయిన్సే జరగల సంవత్సరం అయిపోయింది. ఇప్పటికి మళ్ళీ మెయిన్స్ జరిగి రిజల్ట్స్ వచ్చి మళ్ళీ సిబిటి టెస్ట్ జరిగి 2025 అయిపోద్ది అప్పట్లోపు. ఒకవేళ పోస్ట్పోన్మెంట్లు జరిగితే ఇంకో సంవత్సరం. సో హైకోర్టు కూడా నిన్న తీర్పుతో ఒక సీరియస్ అభ్యర్థికి ప్రిపేర్ అయ్యే అభ్యర్థికి ఒక ఊరట కల్పించిందని నేనైతే భావిస్తున్నాను అనమాట. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఎగ్జామ్కి మనం అందరూ రెడీ అయిపోయాం. సో 92,250 మంది దాకా ఎగ్జామ్కి మెయిన్స్ క్వాలిఫై అయ్యారనమాట. 1:100 తీశారు కాబట్టి. సో అందరికీ ఇక సండేస్ ఎగ్జామ్స్ ఉన్నాయి. సో ఇక మీరు ఈ 2 days ఈరోజు రేపు ఒకవేళ దూర ప్రాంతాలు వెళ్ళాల్సిన ఎగ్జామ్ సెంటర్కి రేపు మీరు బయలుదేరండి. మళ్ళీ ఆ రోజు బయలుదేరితే సెంటర్కి రీచ్ అవ్వకపోవచ్చు. నెక్స్ట్ ఈ 2 days కూడా ప్రాపర్ డైట్, ప్రాపర్ ఫుడ్, నెక్స్ట్ ఏంటంటే వాటరు, స్లీపు ఇవన్నీ మెయింటైన్ చేయండి. నెక్స్ట్ మీరు ఏంటంటే తెలుసుగా మనం చేయాల్సిందల్లా ఏంటంటే ఎగ్జామ్స్ బాగా రాయాలి. ఇంత చదవడం మ్యాటర్ కాదు. ఎగ్జామ్ హాల్లో ఎగ్జామ్ బాగా రాయడం, హ్యాండిల్ చేయడం ఆ నెగిటివ్ మార్క్స్ని. నెక్స్ట్ ఏంటంటే మనం ప్రాపర్గా టైంని యూటిలైజ్ చేసుకొని ఏమైనా డౌట్స్ ఉన్న ఇన్విజిలేటర్ని అడిగి టెన్షన్ పడకండి, నెర్వస్గా ఫీల్ అవ్వకండి. ఎందుకంటే మనం ఇంత చదివి కూడా ఏంటంటే లాస్ట్లో నెర్వస్గా ఫీల్ అయ్యామంటే మనమే ప్రాబ్లం అనమాట. ఇది డెక్కన్ క్రానికల్లో వచ్చిన పేజ్ అనమాట. 92,250 మంది గ్రూప్ 2 మెయిన్స్కి సండే రాయబోతున్నారు ఎగ్జామ్ అని చెప్పేసి వాళ్ళు అంతా ఇక ఏపీఎస్సీ కూడా చాలా రెడీ అయిపోయిందండి. ఎందుకంటే నేను కూడా సెంటర్స్ చూసుకునేటప్పుడు కూడా అక్కడ వాళ్ళకి అన్ని ఇన్స్ట్రక్షన్స్ వచ్చేసాయి. సో అంతా ప్రాపర్గా ప్లానింగ్ జరిగిపోతుంది. ఎగ్జామ్ అనేది సండే జరిగిపోతుంది అనమాట. సో ఇక మీరు ఏం ఆలోచించకుండా, మైండ్లో ఏం పెట్టుకోకుండా ఎగ్జామ్కి అయితే వెళ్ళిపోండి. నెక్స్ట్ మెయిన్గా ఏంటంటే ఎంత చదివినా ఏం చేసినా ఏంటంటే ఆ ఎగ్జామ్ హాల్లో ఏంటంటే కొంచెం ఎఫెక్ట్ ఉంటుంది. అంటే అన్ని క్వశ్చన్స్ తెలిసినవి ఉండవు, కొన్ని క్వశ్చన్స్ అసలు 50-50 ఉంటాయి. అవన్నీ హ్యాండిల్ చేయండి, ప్రాపర్గా హ్యాండిల్ చేయండి. నెక్స్ట్ ఫస్ట్ పేపర్ బాగా రాయండి, ఒక పాజిటివ్ మూమెంట్ వస్తుంది. ఒకవేళ బాగా రాయిపోయినా సెకండ్ పేపర్ ఉంది. సో మీరు 2 పేపర్స్ ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇచ్చి చాలా జాగ్రత్తగా ఎవ్రీ క్వశ్చన్, ఎవ్రీ మార్క్ ఇంపార్టెంట్ అండి. ఒక్కొక్క మార్క్ వల్ల 100 ర్యాంకులు అవతల పడిపోవచ్చు, 100 ర్యాంకులు అవతల పడిపోవచ్చు. సో ఏంటంటే ప్రతి మార్కుని జాగ్రత్తగా హ్యాండిల్ చేయండి. ఇక ఏం మైండ్లో పెట్టుకోకండి, మీరు ఎగ్జామ్కి వెళ్ళిపోండి. నేను ఎగ్జామ్ అయిపోయాక మీకు ఒక వీడియో కూడా చేస్తాను, ఎగ్జామ్ పేపర్ ఎలా ఉంది ఏంటని చెప్పి. సో అందరికీ ఆల్ ద బెస్ట్. సో నాతో పాటు ఉండేవాళ్ళు, నన్ను ఆదరించిన వాళ్ళు కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ అండి.